హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గేమ్ చేంజర్ ఇచ్చిన చేదు ఫలితాన్ని మర్చిపోయే పనిలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ 3 ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితం అయితే రాలేదు. కనీసం యావరేజ్ కంటే ఎక్కువే అని చెప్పుకునేంత కూడా వసూళ్లు రాలేదని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. దీనికి తోడు హెచ్డి పైరసీ అగ్నిలో ఆజ్యం పోసినట్టు గాయాన్ని ఇంకాస్త పెద్ద చేసింది. సరే, హిట్టు ఫ్లాపులు అందరూ హీరోలకు సహజమే, కానీ ఇక ఇప్పుడు చేయాల్సింది భవిష్యత్తు ప్రణాళిక. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC-16 మీద అభిమానులు అంచనాలు అంతా ఇంత కాదు. ప్రకటన దశ నుంచే దీని మీద విపరీతమైన హైప్ నెలకొనడం చూస్తున్నాం. నిజానికి దీని విడుదలని వచ్చే సంవత్సరం ప్లాన్ చేయాలనుకున్నారు, కానీ ప్రస్తుతం ఆ లక్ష్యం మారిందని ఇన్సైడ్ టాక్. ఈ ఏడాది అక్టోబర్లోనే రిలీజ్ చేసే దిశగా నిర్ణయం మారుతోందని సమాచారం. చేతిలో ఇంకా 10 నెలలు ఉంది కాబట్టి అదేమంత కష్టం కాదనేది యూనిట్ అభిప్రాయపడుతుంది. బుచ్చిబాబు స్క్రిప్టు, స్కెడ్యూలు, పోస్ట్ ప్రొడక్షన్తో సహా అన్నింటికీ సంబంధించిన ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకున్నాడట. ఎలాంటి అమంతరాలు రాకపోతే ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారని అంటున్నారు. దీనికి పూర్తి సహకారం అందించేందుకు చరణ్ పూర్తిగా సంసిగ్ధం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సో బుచ్చిబాబు సినిమా మరీ ఆలస్యం కాకపోవచ్చు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాలో కాస్టింగ్ కూడా చాలా క్రేజీగా ఉంది. కాకపోతే ఒకటే సమస్య ఉంది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్ళిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇంకో నెల రోజుల్లో తిరిగి రాబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎంత రెస్ట్ తీసుకుంటారు, చరణ్ సినిమాకు ఎన్ని డేట్లు, ఎంత ప్రాధాన్యత ఇస్తారనే దాన్ని బట్టి కూడా టార్గెట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇతర ఆర్టిస్టుల మీద టాకీ పాటు జరుగుతోంది. AR రెహమాన్ సంగీతం మీద చాలా అంచనాలు ఉన్నాయి. మార్చి 27 చరణ్ బర్త్డేకి టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.